జయ శ్రీకృష్ణ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. మహాకవి శ్రీ బొమ్మెర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం. దశమ స్కంధంలో ఉన్నాం. శ్రీకృష్ణావతార గాథలను చూస్తున్నాం మనం. నైమిసారణ్యంలో సౌనకాది మహర్షులకు సూత మహాముని ఈ శ్రీకృష్ణావతార గాథలన్నీ కూడా తెలియజేస్తున్నారు. పరీక్షణ్ మహారాజుకు కృష్ణ గాథలను కృష్ణ లీలలను సుఖ మహర్షి తెలియజేస్తున్నారు. సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు వృషభాసురుడు అనే అరిష్టుడు ఈ గోవుల మందలను తరిమి ఆ తర్వాత గోపకులను అందరిని తరిమితే శ్రీకృష్ణుడు వెళ్ళి వాడికి ఎదురు నిలబడి వాడిని స్వర్గలోకానికి పంపించేశాడు. వాడు ప్రాణం వదిలిపెట్టేట్టు చేశాడు. ఈ రాక్షస సంహారం కోసమే పుట్టాడు శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్పి ఇంకా తర్వాత కథని కొనసాగిస్తున్నారు. ఒకరోజు ఏమైందో తెలుసా? నారద మహర్షి మధురకు వచ్చాడు. వచ్చి ఆయన కంసుడితో మాట్లాడడం పోరే మామూలుగా మాట్లాడారా? ఘనుడు ఒకనాడు నారదుడు కంసుని తోడ యశోద కూతు తా కనుటయు చక్రి దేవకికి గర్భజుడౌటయు మున్ను రోహిణి తనయుడు రాముడౌటయును తద్విభులిద్దరు మందనున్నవారని ఎరుగంగ చెప్పిన మహాద్భుతమంచు జలింకి కింకతోన్. నారద మహర్షి ఆయన ఆ పరమాత్మ మనస్సులో ఏముందో అది పూర్తి చేస్తారు. ఆ పని పూర్తి చేస్తారు. అంటే ఒక పని ఇక్కడ జరగాలి అంటే జరిగేట్టుగా చూస్తారు. అలాగా కంసుడి దగ్గరకు వచ్చారు. కంసుడి దగ్గరకు వచ్చి ఊరుకున్నారు. ఆయన ఆయన ఏం చెప్పారంటే, నువ్వేంటి ఇంత నెమ్మదిగా ఉంటున్నావు? నీకు అసలు ఏం జరుగుతోందో తెలుసా? ఈ దేవకదేవి అష్టమ గర్భాన శ్రీకృష్ణుడు పుట్టాడు. నేను అతన్ని చూశాను. ఈ దేవకీదేవి సప్తమ గర్భమున బలరాముడు జన్మించాలి. కానీ ఆ గర్భం వెళ్ళిపోయి రోహిణి మాతకి వెళ్ళింది. రోహిణీదేవి బలరాముడిని కంది. యశోదము ఒక ఆడపిల్లని కంది. కంటే నీ భావ వసుదేవుడు నీ బావ ఏం చేశాడో తెలుసా? ఇక్కడ పుట్టిన కృష్ణుడిని, దేవకికి పుట్టిన కృష్ణుడిని తీసుకెళ్లి నందుడి ఇంట్లో పెట్టుకోబెట్టి అక్కడ పుట్టిన ఆడపిల్లని తీసుకొచ్చేసి ఇక్కడ పడుకోబెట్టాడు. నువ్వేమో ఆడపిల్లని చంపడానికి ప్రయత్నించాలని దుఃఖపడి దేవకీదేవిని వసుదేవుని ఇద్దరిని వదిలేశావు. నీ బావ నిన్ను మోసం చేశాడు అని నారదుడు చెప్పాడు. ఎందుకు నారద మహర్షి ఇలా చెప్పడం అనంటే, ఆ దైవలీల. కంసుడికి రోజులు దగ్గర పడ్డాయి. దాంతో ఎప్పుడైతే వెంటనే కంసుడికి చాలా కోపం వచ్చేసింది. కొడుకుల మందలో నన్నిడి గొంటుతనంబున మోసపుచ్చే నీ బడుగును బట్టి చంపుడిది భావ్యమటంచు కృపాణ పాణియై వడి వసుదేవునిందునుమ వచ్చిన కంసుని చూచి నారదుండుగుము చంపబోలదని యోడక మానిచిపోయమింటికిన్. కంసుడు రాక్షసుడు కదా వాడు. కోపం వచ్చేసింది. వెంటనే కోపం వచ్చి, ఈ బడుగు వసుదేవుడు నా దగ్గర ఉన్నవాడు తన కొడుకులను మందలో దాచిపెట్టి నన్ను మోసం చేశాడు. ముందు వీడిని చంపేస్తాను అని కత్తి తీసుకున్నాడు. తీసుకుంటే నారదుడు అడ్డం వెళ్ళాడు. నువ్వు నీ దగ్గర ఉన్న వసుదేవుడిని చంపడమే గొప్పతనం అనుకుంటున్నావా? ఇది సరికాదు. నువ్వు చంపగలిగితే అదిగో అక్కడ ఉన్న వాళ్ళిద్దరిని చంపేయి అని ఇతన్ని చంపడం వల్ల ప్రయోజనం ఏమిటి అని చెప్పి ఆ ప్రయత్నాన్ని మాన్పించాడు. నారద మహర్షి దేవలోకానికి వెళ్ళిపోయాడు. కంసుడికి ఎక్కడ అంటించాలో అక్కడ అంటించాడు నారద మహర్షి. అలా అంటించేసరికి కంసుడి విపరీతమైన కోపంతో వెంటనే దేవకిని వసుదేవుని వాళ్ళకి క్షమాపణ చెప్పాడు కదా, అలాంటిది మళ్ళా సంఖ్యలతో బంధించేశాడు. జైల్లో పెట్టేసి కేసి అంటే కంసుడికి చాలా దగ్గరి మంత్రి, చాలా ఇష్టమైన మంత్రి. ఆ కేసిని అనే రాక్షసుడిని పిలిచాడు. నువ్వు వెళ్ళిపోయి బలరామకృష్ణులు ఇద్దరిని చంపేసి వచ్చాయి. కేసికి చాలా మాయలు మంత్రాలు అన్ని తెలుసు అని కేసిని పంపించాడు. పంపించి మంత్రులను, సేవకులను, మావటి వాళ్ళను, మల్లులను అందరినీ పిలిపించేశాడు. సాల్వుడు, కోసలుడు వీళ్ళందరినీ సభని ఏర్పాటు చేశాడు. అంటే చాలా దగ్గర వాళ్ళతో ఏర్పాటు చేసి కంసుడు ఇలా అంటున్నాడు, ఎందున్నెదిరించి పోరుటకు దేవేంద్రాదులుందాల రీ బృందారణ్యము మందనిప్పుడు మదాభీరార్భకుల్ రామ గోవిందుల్ వర్ధిలుచున్న వారట రణోర్వింగంచునింద్రుంతు మంచు దర్పంబులు పలుకుచుందురట ఈ చోద్యంబులన్ వింటిరే. నిజానికి కృష్ణుడు బలరాముడు అనలేదు మేము కంసుడిని చంపుతామని. కానీ ఇక్కడ వాళ్ళందరికీ చెప్తున్నాడు, మీరందరూ చాలా ఆప్తులు. ఎప్పుడు నన్ను యుద్ధంలో ఎదిరించడానికి
దేవేంద్రాది దిక్పాలకులు కూడా భయపడతారు. అలాంటిది ఇక్కడ దగ్గరలో సమీపంలో అడవిలో బృందావనంలో రాముడు కృష్ణుడు అనే ఇద్దరు గొల్ల పిల్లలు ఉన్నట్ట. వాళ్ళిద్దరూ మేము కంసుడిని యుద్ధ భూమిలో చంపేస్తాం అని గర్వపు మాటలు మాట్లాడుతున్నట్ట. ఈ చోద్యం మీరు విన్నారా అని తన వైపు నుంచి చెప్తున్నాడు. పట్టణ జనములు సూతురు దట్టంబుగ మల్ల రంగ తల పార్శ్వములన్ బెట్టింపుడు తమ కంబులు పుట్టింపుడు వీట మల్లు పోరను మాటన్. ఆ పట్టణంలో ప్రజలు చూసేలాగా మళ్ళా యుద్ధం చేయాలి. ఇరుపక్కల మంచెలు ఎడం లేకుండా ఏర్పాటు చేయండి. ఆ మల్లుల పోరు అనే మాట నగరంలో బాగా ప్రచారం చేయండి. మల్లులు చాలా యుద్ధం చేయబోతున్నారు, మల్లుల పోటీ జరగబోతోంది మల్ల యుద్ధంలో అని ప్రచారం చేయండి. మొత్తం పట్టణ ప్రజలందరూ చూస్తుంటే ఆ కృష్ణుడిని బలరాముడిని రమ్మంటాను, వాళ్ళని మీరు అక్కడ చంపెద్దురు గాని అన్నాడు. అని విన్నాణంబుల బోర నేర్తురు మహావీర్య ప్రతాపాది సంపన్నుల్ మీరలు మేటి మల్లు గమలం ప్రఖ్యాతులై పెంపుతో మన్నారా బలర కృష్ణులం వెనకువన్ మర్దించి మత్ప్రీతి కాసన్నుల్ గండు పురి జనుల్ ఒగడను చాణూర యో ముష్టిక. చాణూరుడు ముష్టికుడు అనే ఇద్దరు మల్లుల్ని పిలిచాడు. పిలిచి, ఓ చాణూరుడా, ఓ ముష్టికుడా, మీరు మల్ల విజ్ఞానంతో మల్ల యుద్ధంలో నేర్పర్లు కదా, మల్ల యుద్ధం చేయడంలో సమర్థులు, చాలా అధికమైన శూరత్వం పరాక్రమం కలిగిన వాళ్ళు, గొప్ప సూరులతో సావాసం చేశారు, మీరు ప్రసిద్ధమైన వాళ్ళు. పట్టణంలో జనులందరూ చూసి మిమ్మల్ని పొగుడుతారు. ఆ బలరామకృష్ణుల్ని రమ్మంటాను, వాళ్ళతో మల్ల యుద్ధం జరపండి, నాకు ప్రియాన్ని పుట్టించండి, వాళ్ళిద్దరిని హతం చేయండి అని చెప్తున్నాడు. నా వలన మన్ననలు పొందండి అని వాళ్ళని మర్దించండి, మర్దించి నా వల్ల మన్ననలు పొందండి అని. తర్వాత ఇంకో మావటి వాడిని పిలిచాడు కంసుడు. పిలిచి, రాహస్తిపకేంద్ర గండమద ధారాగంధ లోభాంధ గంభీరాళి వ్రజమైన మత్కువలయా పీడ ద్విపేంద్రంబు మద్వారోదంచిత దేహళి పరిసర స్తంభంబుడాయంగ నా భీరుల్ రా నదిలించి డీ కొలుపు నీ బీరంబు తోరంబుగన్. ఆ చాణూరుణ్ణి ముష్టికుణ్ణి మల్లయుద్ధం చెయ్యండి అని చెప్పి ఇంకా సంతృప్తి రాల కంసుడికి. ఆ మావటి వాడిని పిలిచాడు. ఒరే ఇలారా, నువ్వు ఆ గొల్ల పిల్లలు నా భవన ద్వారం దగ్గరికి వస్తారు, ఆ ద్వారం సమీపంలో స్తంభం దగ్గరికి వచ్చేసరికి నీ ప్రతాపం ప్రదర్శించు. చెక్కిళ్ళేందలి మధుజల ధారల సౌరభంతో కన్నుగానని గండు తుమ్మెదల పిండిని ఆకర్షించే కువలయా పీడము అనేనా పట్టణపు గజరాజాన్ని అదిలించి వాళ్ళ మీదికి పంపించేయి. పశు విసనములు సేయుడు పశుపతికి ప్రియముగాగ భావించి చతుర్దశి నాడు ధనుర్యాగము విశదంబుగా చేయవలయు విజయము కొరకున్. మీరందరూ శివుడికి ప్రీతిగా భావించి పశువులను బలులు ఇవ్వండి, మనకు జయం కలగడం కోసం చతుర్దశి నాటికి ధనుర్యాగాన్ని చేద్దాం అని ఈ విధంగా తనకు కావలసిన వాళ్ళందరినీ కూడా ఆయా పనులలో నియమించాడు కంసుడు. యాదవ వంశ శ్రేష్ఠుడైన అక్రూరుణ్ణి పిలిచాడు. ఎందుకు? యాదవ వంశం అనేసరికి వాళ్ళకి బంధువు కదా. అక్రూరుడిని పిలిచి అక్రూరుడు చేయి పట్టుకున్నాడు. చేయి పట్టుకుని నెమ్మదిగా ఇలాగన్నాడు. అక్రూరుడు అంటే క్రూరత్వం లేనివాడు ఆయన. అక్రూరత్వము తోడ నీవు మనగా నక్రూర నామంబు నిర్వక్రత్వంబున జెల్లె మైత్రి సలుపన్వచ్చున్ని నుంజేరి నీవక్రోధుండవు మందలోన బల కృష్ణాభీరు లస్మద్వినాశ క్రీడారతులై చరింతురట యోజన్ తెచ్చి ఒప్పింపవే. అక్రూరుడితో చెప్తున్నా, అక్రూరుడు యాదవుడు, యాదవుడితో చెప్తున్నాడు, నువ్వు అక్రూరుడివి అంటే అసలు క్రూర స్వభావం లేనివాడివి, అలా ప్రవర్తించడం వల్లే నీకు అక్రూరుడు అనే పేరు కలిగింది, కాబట్టి నీతో వాళ్ళు స్నేహం చేస్తారు. నువ్వు కోపం లేనివాడువు, వ్రేపల్లికి వెళ్ళు, అక్కడ బలరాముడు కృష్ణుడు అనే గొల్ల పిల్లలు నన్ను సంహరించాలని ఆసక్తులై ఉన్నారట, వాళ్ళకి నెమ్మదిగా మంచి మాటలు చెప్పి నాకు తీసుకొచ్చి అప్పగా చెప్పు అని. నాకు వెరచి సురలు నారాయణుని వేడి కొనినతడు వచ్చి గోపకులము నందు కృష్ణమూర్తి నానక దుందుభి కుదితుడయ్యే ననగ నొకటి వింటి. కంసుడు, నారద మహర్షి చెప్పారు కదా, కంసుడు చెప్పేశాడు అక్రూరుడితో, దేవతలందరూ నాకు భయపడి ఆ శ్రీమన్నారాయణుని ప్రార్థించాడు. అప్పుడు ఆయన గొల్లవాళ్ళ ఇళ్లలో కృష్ణుడు అనే పేరుతో వసుదేవుడు కొడుగ్గా పుట్టాడని నేను ఒక మాట విన్నాను,
అవునో కాదో నాకు తెలియదు, కాబట్టి నువ్వు వెళ్ళు, నందాదులైన గొల్లవాళ్ళని అందరినీ ఒప్పించు, కట్టవలసిన వాళ్ళు వచ్చి ప్రతిసారి పన్ను కట్టాలి కదా, ఆ కట్టాల్సిన పన్నులన్నీ తీసుకుని బలరామకృష్ణుల్ని ధనుర్యాగం చూడడానికి రమ్మని పిలుచుకొనరా. కొండల్ గోలగా ద్రొబ్బు గొమ్ముల తుదింగోపించి కోరాడుతో దండిన ధక్కరించు నొక వేదండంబు నా ఇంట బ్రహ్మాండంబైన గదల్పనోపు బల కృష్ణాభీరులంబోరిలో ఖండింపందడవెంతదాని కదియుంగాదేని నక్రూరక. అక్రూరుడితో చెప్తున్నాడు, కొండలనైనా పెళ్లగించి పడద్రోయజాలిన దంతాల కొనలతో నేలకు తవ్వి మట్టిని వెదజల్లగలది. యముణ్ణి కూడా లక్ష్యం చేయకుండా వర్తించే ఏనుగు ఒకటి నా ఇంట్లో ఉంది. అది బ్రహ్మాండాన్ని అంతా కదిలించమంటే కదిలిస్తుంది. ఆ ఏనుగుకు బలరామకృష్ణులను చంపడం ఒక పని కాదు, నిమిషంలో వాళ్ళిద్దరిని చంపేస్తుంది. ఒకవేళ వాళ్ళు దాంతో సావలేదనుకో, నాకు ఇంకో పథకం ఉంది. చాణూరుండును ముష్టికుండును సభా సంఖ్యాత మల్లుల్ జగత్ ప్రాణున్మెత్తరు సత్వ సంపదల బాహాబాహి సంగ్రామ పారీణుల్ వారలు రామకృష్ణుల బలోద్రేకంబు సైరింతురే క్షీణ ప్రాణుల చేసి చంపుదురు సుసిద్ధంబు యుద్ధంబునన్. ఒకవేళ ఈ కువలయము అనే ఏనుగు చంపలేదనుకో, అప్పుడు చాణూరుడు ముష్టికుడు అని అన్ని సభల్లోనూ వన్నెకెక్కిన మల్లులు ఉన్నారు కదా, మల్లయోధులు ఇద్దరు ఉన్నారు. బలాతిశయంలో వాళ్ళు వాయుదేవుడు కూడా వాళ్ళకి సరికాడు. భుజాలతో పెనుగులాడే యుద్ధంలో సమంతి సమర్థులు. అలాంటి సూరులు బలరామకృష్ణుల బలాతిశయాన్ని సహించలేరు. యుద్ధంలో తప్పకుండా చాణూరుడు ముష్టికుడు వాళ్ళిద్దరిని, బలరామకృష్ణులు ఇద్దరిని చంపేసి నాకు చూపిస్తారు అని ఆ రామకేశవులంతరించిన వసుదేవ ముఖ్యుల జంపి తెగువ మెరసి వృష్ణి భోజ దశార్హ వీరుల జగటార్చి ముదుకడు రాజ్య కాముకుడు కలుడు నగునుగ్రసేను మాయయ్య గీటడగించి పినతండ్రి దేవకు విలుకు మార్చి మరియు వైరుల నెల్ల మర్దించినే జరాసంధ నరక బాణ శంబరాది సఖుల తోడ భూమి చక్రమేలెద బొమ్ము తెమ్ము వేగమ వసుదేవ సుతుల మఖము పేరు చెప్పి మంత్రభేదము సేయవలయు వెంపజనదు వైరి జనుల. కంసుడు తన ప్లాన్లు మొత్తం అన్ని చెప్పేశాడు అక్రూరుడికి. ఓ అక్రూరా, నువ్వు ఎలాగైనా సరే ఆ పిల్లల్ని పిలుచుకునిరా. ఆ పిలుచుకుని వస్తే ముందర కువలయం అనే ఏనుగు చంపేస్తుంది. ఒకవేళ అక్కడ చంపకపోతే చాణూరుడు ముష్టికుడు అనేవాళ్ళు వాళ్ళిద్దరు చంపేస్తారు. అందుకని వాళ్ళని చంపించేస్తాను. ఈ బలరాముడు కృష్ణుడు చనిపోగానే వసుదేవుడు మొదలైన వృష్ణి వంశం వాళ్ళందరినీ చంపేస్తాను. వృష్ణి వంశస్థులను, భోజ వంశస్థులను, దశార్హ వంశస్థులను అందరినీ చంపేస్తాను. అప్పుడు ముసలివాడు ఉన్నాడు మా నాన్న, దొరతనందల కోరిక చేతగా దుర్జండ వర్తించే దుర్జండట ముసలివాడు జైల్లో ఉన్నాడు. నా తండ్రి ఉగ్రసేనుడిని చంపేస్తాను. ఆ తర్వాత అతని దేవకుడిని, దేవకీదేవి తండ్రి దేవకుడు అంటే పినతండ్రి కొడుకు కూతురు దేవకి, ఆ దేవకుణ్ణి ఇంకా నాకున్న ఇతర శత్రువులందరినీ చంపేస్తాను, పరిమారుస్తాను. అందరినీ చంపి అప్పుడు నేను జరాసంధుడు తన పిల్లలిద్దరినీ కంసుడికి ఇచ్చి పెళ్లి చేశాడు, ఆడపిల్లల్ని. జరాసంధుడు, నరకుడు, బాణుడు, శంబరుడు అందరు రాక్షసులందరూ మొదలైన మిత్రులతో కూడి ఈ భూమండలాన్నంతా పరిపాలిస్తాను. శత్రువులను వృద్ధి పొందకముందే నశింపజేయడం మంచిది కదా, అది రాజనీతి కదా, నువ్వు తొందరగా వెళ్ళిరా అన్నాడు. అంటే అప్పుడు అక్రూరుడు అన్నాడు, పంపిన బోని వాడన నృపాలక మానవులెన్నదమ్ము నూహింపరు దైవయోగముల నెంచుక గానరు తోచినట్లు నిష్కంపగతిం జరింతురదిగాదన వచ్చునే ఈశ్వరేచ్ఛ తప్పింపగరాదు నీ పగతు బిడ్డల తెచ్చదబోయి వచ్చేదన్. రాసు కదా అక్రూరుడు కంసుడి మాటలు విని ఇలా అన్నాడు, కంసభూపాల, నీ అంతటి వాడు ఆజ్ఞాపిస్తే నేను వెళ్లకుండా ఉంటానా? నిజానికి యథార్థం ఆలోచిస్తే మనుషులు వాళ్ళ స్థితి ఏంటో ఊహించుకోలేరు. దైవికంగా వచ్చే మేలు గురించి గాని కీడు గురించి గాని వాళ్ళు కొంచెం కూడా తెలుసుకోలేరు. వాళ్ళకి తోచినట్లు ప్రవర్తిస్తారు, మనం కాదనలేము. అలా అని వాళ్ళని అంటున్నట్టుగా కంసుడిని అంటున్నాడు. వాళ్ళు అలా కంసుడిని చంపేస్తామని అంటున్నారంటే వాళ్ళ దైవేచ్ఛ, వాళ్ళు అలా అంటున్నారు. కానీ మనం ఈశ్వరేచ్ఛను తప్పించలేము. కాబట్టి నీకు శత్రువులైన ఆ పిల్లలిద్దరిని కూడా నేను తీసుకొని వస్తాను అని అక్రూరుడు బయలుదేరాడు. ఈ లోపల శ్రీకృష్ణుడిని చంపడానికి కేశిని పంపించాడు కదా.
కంసుడు కక్రూరుడు రథం ఎక్కి బయలుదేరాడు. తక్కిన వాళ్ళందరికి కూడా సెలవిచ్చి కంసుడు అంతఃపురానికి వెళ్ళిపోయాడు. కేసి అనే రాక్షసుడు కంసుడు ప్రేరేపిస్తే రేపల్లకు అశ్వ రూపంలో వెళ్ళాడు, గుర్రం రూపంలో వెళ్ళాట కేసి. కురప్పుటాహతి దూలి కుంభిని చక్రంబు ఫణిరాజ ఫణులకు బరువు సేయ భీషణ హేష విభీషితులైమింట నమృతాంధులొండరు నండగొనగా జటుల చెంచల సచటల గాట్పుల మేఘములు విమానములపై ముసుగువడగా వివృతాస్య గహ్వర విపుల దంతంబులు ప్రళయాగ్ని కీలల పగిది మెరయ గాలపాసలీలగా వాలమే పార వాహమగుచు గంధ వాహగతుల విజిత చక్రపాసి వీర్య పయోరాసి కేసి వచ్చే మంద క్లేశ మంద. ఆ కేసు వచ్చాడు. ఎలా వచ్చాడు? ఒక అశ్వం రూపంలో వచ్చాడు. ఆ అశ్వం, ఆ గుర్రం దిట్టమైన గిట్టల తాకిడికి భూమండలం అంతా చెలిస్తోంది. అంతకుముందు వృషభాసురుడు అలాగే వచ్చాడు, గిట్టలతో భూమండలాన్ని అదిరిస్తూ. అలాగే సర్పరాజైన ఆదిశేషుడి పడగలకు భారాన్ని కలుగజేస్తోంది. భూమి మీద అంత గట్టిగా టక 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 టకమని వస్తున్నాడు. భయంకరమైన సకిలింతలతో భయపడి ఆకాశంలో దేవతలు ఒకళ్ళనొకళ్ళు గట్టిగా పట్టుకుంటున్నారు. సకిలిస్తూ వస్తోంది ఆ గుర్రం. బిరుసుగా ఉన్న చలిస్తున్న వెంట్రుకల సమూహం వాయువు వల్ల మబ్బులు దేవతల విమానాల మీద కప్పుకుంటున్నాయి. తన తోక ఊపుతుంటే దేవతల విమానాలు కూడా కదులుతున్నాయట. తెరవబడిన నోరు అనే బిలమనందులు పెద్దవైన దంతాలు ప్రళయాగ్ని కీలల్లాగా ప్రకాశిస్తున్నాయి. తోక యమపాసం లాగా ఉంది. ఇంద్రుణ్ణి వరుణుణ్ణి గెలిచిన వాడు, శూరత్వానికి సముద్రం లాంటి వాడైన కేసి అనే ఆ అసురుడు గుర్రమై వాయువేగంతో రేపల్లోకి వచ్చాడు. అక్రూరుడు అంటే రథం మీద రావాలి, కానీ కేసు వాయువేగంతో వచ్చేస్తాడు కదా. భీషణ ఘోటక దానవ హేష నిర్ఘోష భిన్న హృదయ నిఖిల గోయోష పురుషార్భకమై ఘోషము హరిసూడదన్య ఘోషం వయ్యన్. సాహిత్యం ఎంత బాగుంటుందంటే గుర్రం అడుగుల చప్పుడులాగా ఉంటుంది. భీషణ ఘోటక దానవ హేష నిర్ఘోష భిన్న హృదయ నిఖిల గోయోష పురుషార్భకమై ఘోషము హరిసూడ దైన్య ఘోషం వయ్యన్ అని. ఆ భీకర గుర్రపు రూపును పొందొస్తున్న అసురుడి యొక్క సకిలింతల వల్ల భయంకరమైన ధ్వని వచ్చింది. మందలో గోవులు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ హృదయాలు దద్దరిల్లాయి. అంత దీనంగా మొరబెడుతున్నారు. ఎవరికి మొరబెడతారు? ఆ కృష్ణయ్యకే మొరబెడతారు. పేదల ఘోష గోపకుల బిట్టదలించుట వీరధర్మమా కాదు వ్రజంబులో ధనుజ కస్మరుడేడని తన్ను రోయు కవ్యాధుని చూచి గోపకుల కడ్డము వచ్చిన శాట ఇంక బోరాదని శౌరి చీరె మృగరాజు క్రియన్ని ఎదిరించే దైత్యుడు. అప్పుడు కృష్ణయ్య మధ్యలో వచ్చేస్తాడు కదా. వీళ్ళందరూ కూడా కృష్ణ రక్షించు అంటున్నారు. దీనులైన మందలోని గొల్లలను గట్టిగా అదిలించడం నాలాంటి వీరుడికి న్యాయం కాదు అనుకున్నట్ట కేసు ఆలోచిస్తున్నట్ట. ఆ మందలో రాక్షస సంహారకుడు కృష్ణుడు ఎక్కడున్నాడా అని వెతుకుతున్నట్ట. ఆ వెతుకుతుంటే కృష్ణుడు చూశాడు. కృష్ణుడికి రాక్షసుడు కనిపిస్తాడు, రాక్షసుడికి కృష్ణుడు కనిపించడమే కష్టం. అతన్ని కృష్ణుడు చూసి గొల్లలకైనా ఈ కేసుకి మధ్యలో అడ్డంగా వచ్చేసాడు. ఓ రాక్షసుడా, ఇంకా పోలేవన్నాడు. గోపకులను కాపాడుతున్నాడు కృష్ణయ్య అని. కృష్ణ పరమాత్మ అండను ఉన్న వాళ్ళకి ఎవరైనా సరే వాళ్ళకి ఎలాంటి ఆపద రాదు, ఎందుకంటే కృష్ణయ్య కాపాడుతుంటాడు కదా. ఆ కృష్ణుడు గొల్లలు కట్టొచ్చి రాక్షసుడే ఇంకా పోలేవు అని మృగరాజులాగా యుద్ధానికి పిలిచాడు. నిష్ఠురోగ్ర సింహ నినదంబుతో నింగి మృంగు భంగి నోరు మిగుల తెరచి కరవరాగనతడు ఘాటు తప్పించిన దన్ని నెగసి తురగ దానవుండు. ఆ గుర్రం రూపు ధరించిన కేసి అనే రాక్షసుడు కఠినంగా భయంకరంగా సగిలిస్తూ ఆకాశాన్ని మింగే వాళ్ళ నోరు పెద్దగా తెరిచేసి కరవడానికి వచ్చాడు. అంటే కృష్ణుడిని మింగేద్దాం అనుకున్నాడు. కరవడానికి వచ్చేసరికి కృష్ణుడు నేర్పుగా తప్పించుకున్నాడు. తప్పించుకుని వాడు కృష్ణుడిని ఒక్క ఎగిరి తను దన్నాలని ప్రయత్నించాడు. తన్నిన తన్ను నంబడక దానహంత సమీకరంతయై కన్నుల గెంపు పెంపనయ గ్రక్కుట ఘోష నిసాటు పాదముల్ వన్నె సెడంగబట్టి వడి వైచ ధనుశత మాత్రం దూరమున్ బన్నగడింబమున్ విసరి పారగవైచు ఖగేంద్రు కైవడిన్. కృష్ణుడు వాడు నోరు తెరిచి కరవడానికి వచ్చేస్తే దాన్ని తప్పించుకున్నాడు. వాడు కాళ్లతో, గుర్రంలాగా ఉండి కాళ్లతో తన్నడానికి ప్రయత్నిస్తే అది కూడా తప్పించుకున్నాడు. తప్పించుకుని యుద్ధంలో వాడిని బాధించాలని అనుకున్నాడు. కళ్ళు ఎర్ర చేసి శ్రీకృష్ణ పరమాత్మ
తటాలను వాడు ఒక్క దెబ్బకి చచ్చేట్టు వాడు 4 కాళ్ళు పట్టుకుని గరుత్మంతుడు పిల్ల పామును బారేసినట్టు 400 మూరల దూరంలో బారేసట కృష్ణుడు. వాయిచిన మృగ్గి లేచి వెసవాదిని సాటుడు హుంకరించి సంకోచము లేక పైబడిన గోపకులేంద్రుడు దిగ్గజేంద్ర సుండా చెటుల ప్రభాబల విడంబకమైన భుజార్గళంబు దోషాచెరు నోటిలో నిడియ జెండ ఫణిన్ గుహ నుంచు కైవడిన్. కృష్ణ పరమాత్మ చేసేవన్నీ మాయలే కదా. అలా విసిరేసరికి రాక్షసుడు మళ్ళీ వెంటనే లేచాడు. లేచి జంకు లేకుండా హుంకారం చేస్తూ కృష్ణుడి మీదకి వచ్చేసాడు. ఆ కృష్ణుడు ఏం చేశాడు, ఐరావతం తొండం లాంటి తన చేతిని, తన పొడుగైన హస్తాన్ని కొండ గుహలోకి చొప్పించినట్టుగా భయంకరమైన సర్పాన్ని చొప్పించినట్టు ఆ గుర్రం నోట్లో చేయి పెట్టేశాడు కృష్ణుడు. పెట్టేస్తే గుర్రం నోట్లో చేయి పెడితే ఏం చేస్తుంది, గుర్రం నోరు మూయాలి కదా, కానీ మూయగలదా అది? దంభోళి ప్రతిమాన కర్కస మహోద్యద్వామదో స్తంభమున్ శుంభల్లీల నగారి వానిరథముల్ చూర్ణంబులై రాలగా గంభీరంబుగా గుక్షిలో జునిపి వీకన్ వృద్ధి పొందింపుచున్ గుంభించెన్ భవనంబు పిక్కటిల దత్కుక్షెన్ నరేంద్రోత్తమావు రాజా. సుఖమహర్షి చెప్తున్నారు పరీక్ష మహారాజుతో. శ్రీకృష్ణుడు తన చేతిని తీసుకెళ్లిపోయి ఆ గుర్రం నోట్లో పెట్టేశాడు. వజ్రాయుధంలాగా కఠినమైన తన నిడిపాటి చేతిని వాడి నోట్లోకి విలాసంగా చొప్పించాడు. వాడు కరవడానికి ప్రయత్నించాడు. ఆ కృష్ణుడి చేయి తగిలి వాడి పళ్ళన్నీ పొడిపొడైపోయి రాలిపోయి ఆ చేతిని వాడి కడుపులోకి చొప్పించేసి కడుపు ఉబ్బెట్టు చేశాడు. ఆ చేతిని పెంచి 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 గాలి లోపల ఉండేట్టుగా చేశాడు. వాయువు వెడలక నిలచిన గాయంబు సమర్ప గన్ను గవ వెలిగొరకన్ మాయసెడి తన్ను కొనుచును గూయుచున శ్వాసురుండు కూలెన్నేలన్. గాలి ఆపేశాడు, గాలి బయటకు వెళ్ళటలేదు, కడుపులో ఉంది, కడుపు ఉబ్బిపోతోంది. కృష్ణుడు చెయ్యేమో పెంచేస్తున్నాడు, శరీరం అంతా కూడా నెమ్మది నెమ్మదిగా ఉబ్బిపోయి చల్వలు కొమ్ముకొని కనుగుడ్లు పైకి ఉబ్బికాయి. మాయారూప చెడి రాక్షసుడు తన్నుకుంటూ కాళ్ళు చేతులు తన్నుకుంటూ అరుస్తూ ఆ అశ్వన్ రూపంలో ఉన్న కేసి అనే రాక్షసుడు నేలకూలాడు. ఘోటక సురేంద్ర కుక్షిలో కృష్ణుని బాహువధికమైన బట్టలేమి పగిలి దోస పండు పగిది దద్దేహంబు వసుమతి రెండు వ్రెక్కలయ్యే. పరీక్ష మహారాజుకి చెప్తున్నారు శ్రీ శుక్కులు. ఓ రాజా, ఆ శ్రీకృష్ణుడి యొక్క చెయ్యి వాడి కడుపులోకి పెరుగుతూ రాగా లోపల పెరిగిపోయింది. ఆ చెయ్యి ఎంత పెరిగిపోయింది, ఆ చేతికి చోటు చాలకవా ఆ శరీరం మొత్తం అంతా దోస పండులాగా పగిలిపోయి 2 ముక్కలు అయిపోయింది. నరిలాక్షుండులీలాగతి విలయము పొందించినట్లు వీరావేసిన్ బలలాసిన్ జగదభినవ బలరాసిన్ విజిత చక్ర పాసింగేసిన్. కేసు మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు కంసుడు. కానీ శ్రీకృష్ణుడు లీలలాగా సూరత్వం చేత ఒళ్ళు తెలియని వాడు, మాంసభక్షకుడు, అధికమైన బలం గలవాడు, ఇంద్ర వరుణాలను కూడా గెలిచిన వాడు ఆ కేసి అనే రాక్షసుడిని సంహరించాడు. ఆ సమయంలో దేవతలందరూ సంతోషించి పూలవాన కురిపించారు. కంసుడికి వెళ్ళిపోయి ఉంటుంది ఈ ఈ సంగతి. శ్రీకృష్ణుని పొగిడారు. అప్పుడు నారదుడు వచ్చాడు. నారదుడు వచ్చి గోవిందుడికి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి అక్కడ కంసుడి దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను అని నారద మహర్షి గోవిందుడి దగ్గరికి కూడా వచ్చాడు. వచ్చి జగదీశ యోగీశ సర్వభూతాధార సకల సంపూర్ణ ఈశ్వర మహాత్మా కాష్టగత జ్యోతి కైవడియ నిఖిల భూతములందునొకడవై తనరుదీవు సద్గూఢుడవు గుహాశయుడవు సాక్షివి నీ ఎంత వాడవై నీవు మాయ గూడి కల్పింతువు గుణముల వానిచే బుట్టించి రక్షించి పొలియ చేయు దీ ప్రపంచమెల్ల నిట్టి నీవిప్పుడు రాజమూర్తులైన రాక్షసులను సంహరించి భూమి చక్రంబు రక్షింప నవతరించి నాడవయ్య కృష్ణ. ఓ కృష్ణ, ఓ జగదీశ్వర, నారద మహర్షి స్తుతిస్తున్నారు. ఓ యోగేశ్వర, సర్వభూతాలకు ఆధారమైన వాడివి, పూర్ణ స్వరూపుడివి, ఓ ఈశ్వర, ఓ మహాత్మ, కట్టెల్లో అగ్ని సందంగా అఖిల భూతములందు ఏకరూపుడవై ఉంటావు. నువ్వు సత్పురుషులలో దాగి ఉంటావు, సకల ప్రాణుల హృదయాల్లోనూ ఉంటావు, హృదయాలనే గుహల్లో గూఢంగా ఉంటావు, సర్వసాక్షివి, నీకు సమానులు అనేవాళ్ళు ఎవరు లేరు. మూల ప్రకృతితో కూడి సత్వరజ స్తమో గుణాలను కల్పిస్తావు, వాటితో ఈ ప్రపంచాన్ని పుట్టిస్తున్నావు, రక్షించి నాశింపజేస్తున్నావు. ప్రస్తుతం
రాక్షస రాజులను సంహరించి ఈ భూభారాన్ని తగ్గించడానికి నువ్వు అవతరించావు శ్రీకృష్ణ. ఓ స్వామి, నీ చేత చానూరుడు, ముష్టికుడు, కువలయాపీడము అనే ఏనుగు, కంసుడు, శంఖుడు, కాలయవనుడు, మురాసురుడు, నరకాసురుడు, పౌండ్రక వాసుదేవుడు, శిశుపాలుడు, దంతవక్త్రుడు, సాల్వుడు వీళ్ళందరూ కూడా ఇంకా చావాల్సి ఉంది. వాళ్ళందరూ మరణాన్ని పొందుతారు. నీ చేత పారిజాత వృక్షం అపహరించబడుతుంది. నృగ మహారాజు శాప విముక్తి పొందుతారు. చనిపోయిన బ్రాహ్మణ కుమారుని నువ్వు తీసుకొచ్చిస్తావు అని భవిష్యత్తులో ఏం జరగబోతుందో అంతా చెప్తున్నారు. అర్జునుడికి సారథివై అనేక అక్షోహిణీల సంఖ్య గల సేనలను చంపుతావు. ఇంతేకాదు, కృష్ణ నీవనరించు కార్యముల్ లెక్కింపన్ సమర్థుండే వర్ధిష్ణుండైన విధాత మూడు గుణముల్ దీపించు లోపించు రోచిష్ణుత్వంబున నుండు నీ వలన నిస్సీమంబు నీ రూపు నిన్విష్ణున్ జిష్ణు సహిష్ణు నీసు నమితున్ విశ్వేశ్వరున్ మృక్కెదన్. నారద మహర్షి స్తోత్రం. ఓ కృష్ణ, నువ్వు చెయ్యగల పనులు లెక్క పెట్టడానికి వృద్ధి పొందు స్వభావం కల బ్రహ్మైనా శక్తుడు కాడు. సత్వరజ స్తమో గుణాలు మూడు కూడా నీయందే పుడతాయి, నీయందే లయం అవుతాయి. మిక్కిలి ప్రకాశించే స్వభావంతో ఉండే నీ స్వరూపం దానికి ఎల్లలేదు. ఎల్లడలా వ్యాపించే స్వభావం కలిగిన వాడవు నువ్వు. జయించే స్వభావం కలిగిన వాడవు, ఓర్చుకునే స్వభావం కలిగిన వాడవు, సర్వాన్ని పరిపాలించేవాడువు, ప్రమాణానికి అతీతుడు. నువ్వు ఇంత అని చెప్పలేరు. ప్రణవరూప ప్రపంచానికి నియామకుడువు. నీకు నేను నమస్కరిస్తున్నాను అని స్తోత్రం చేసి నారదుడు సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయాడు. అక్కడ కంసుడికి చెప్పాను, అందుకని దానివల్ల ఇలా జరగబోతోంది అని. ఒకరోజు గోపబాలురందరూ కూడా కృష్ణుడితో కలిసి అడవికి పోయి పశువులను మేపుతూ కొండ దగ్గర దాగుడు మూతలు ఆడుకుంటున్నారు. కృష్ణుడు చాలా సహజంగా ఎంత పెద్ద రాక్షసుడిని చంపినా ఆయనలో ఏ మార్పు లేదు. కంసుడికి వస్తోంది కానీ భయం కృష్ణుడికి రావట్లా. కృష్ణుడు కేసిని చంపేశాడు. కేసి మాయల మారి కేసి అతన్ని చంపేశాడు. చంపేస్తే కంసుడికి తెలిసిపోయింది సంగతి, కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు అని. ఈ లోపల గోప బాలకులతో ఆడుకుంటున్నారు. కొందరు గొరియల మంచును, కొందరు పాలకుల మంచు గుటిలత్వమునం, కొందరు దొంగల మనసును చెంది కుమారకులు క్రీడ చేసిరి తమలో. గోప బాలకులందరూ ఆడుకుంటున్నారు, పిల్లలు కదా వీళ్ళందరూ. కొంతమంది అమ్మ మేము గొర్రెలు అంటున్నారు, కొంతమంది అమ్మ మేము గొర్రెల్ని మేపుతున్నాం అంటున్నారు, కొంతమంది మేము దొంగలం, ఇదిగో ఈ గొర్రెల్ని తీసుకెళ్లిపోతా ఉంటున్నారు. వేషాంతరాలు చెంది పిల్లలు వేడుగ్గా ఆడుకుంటున్నారు. ఆలో దొంగలలో మయాసుర సుతుండాద్యుండు వ్యోముండు గోపాలుండైచని మేష కల్పనలతో భాసిల్లి క్రీడించు తద్బాల వ్రాతమునెల్ల మెల్లన చతుఃపంచావశిష్టంబుగా శైల అంతర్గుహలోని కింగుని చనంజౌర్యం భవార్యంబుగన్. మయుడు అనే రాక్షసుడికి పెద్ద కొడుకు వ్యోముడు అనేవాడు ఉన్నాడు. వాడు గొల్లపిల్లాడి ఆకారం వేసేసుకుని వచ్చి వీళ్ళు దొంగలు, మేము దూడలం, మేము ఆవులం అని ఆడుకుంటున్నారు. ఆడుకుంటుంటే ఈ గొల్లపిల్లాడిలాగా వ్యోముడు అనేవాడు వచ్చి కలిశాడు. వ్యోమాసురుడు తన దొంగతనం ఎవరికి తెలియకుండా ఉండేట్టు దొంగలు ఇదిగో నేను మిమ్మల్ని దాచిపెడతాను రండని దొంగలు అనే వాళ్ళలో ఒకటిగా చేరాడు. చేరి ఆ 4-5 పిల్లల్ని తప్ప మిగిలిన వాళ్ళందరినీ తీసుకెళ్లిపోయి కొండ గుహలో దాచేశాడు వాడు. ఇలా గొల్ల పిల్లల్ని క్రమక్రమంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు క్రమక్రమంగా గుహలో ఉంచేసి పెద్ద బండతో ఆ గుహ ద్వారాన్ని కాస్త కప్పేశాడు. ఎప్పటిలాగా మళ్ళా వచ్చేసాడు. అంటే ఏంటి, ఇంకా నెక్స్ట్ కృష్ణుడిని బలరాముడిని తీసుకెళ్లిపోవాలి. వ్యామాసురుడు ఎప్పుడైతే వీరుడు మాధవుండఖిల వేది నిశాచర భేది నవ్వుతో నౌర నిశాట దొంగతన మచ్చుపడన్ నిరుదొంగ వ్యదు భీరుల నెల్ల శైల గుహ పెట్టితి చిక్కిన వారి బెట్టరా రారయటంచు బట్టే మృగరాజు వృకాఖ్యము బట్టు కైవడిన్. అప్పుడు సూర్యుడు సర్వము తెలిసినవాడు, రాక్షసులను మర్దించేవాడైన శ్రీకృష్ణుడు నవ్వుతూ వీడు దొంగ వేషంలో ఉన్న దొంగల గుంపులో ఉన్నట్టు, గోప బాలకుల్లో దొంగల గుంపులో ఉన్నట్టు ఒక్కొక్కళ్ళని తీసుకెళ్లిపోయి దాచేస్తున్నాడు. మొత్తం అందరినీ దాచేస్తాడు, 4-5 తప్ప. అప్పుడు సౌరికి తెలుసు కదా ఆ శ్రీకృష్ణుడికి, ఓ రాక్షసుడా, నీ దొంగతనం మెచ్చుకోవచ్చు, మంచి దొంగవు నువ్వు. గొల్ల పిల్లలందరినీ తీసుకెళ్లిపోయి కొండ గుహలో ఉంచొచ్చావు కదా, ఇంకా మిగిలిన వాళ్ళని కూడా తీసుకెళ్లిపోయి గుహలో ఉంచుదు గాని తొందరగా రా అని పిలిచి ఆ సింహం తోడేళ్ళని పట్టుకున్నట్టుగా ఆ రాక్షసుడిని ఒడిచి పట్టుకున్నాడు. పంకజలోచనుండొడిసి పట్టిన
శైల నిభాసురాకృతిన్ బింకముతోడ బొంగి విడిపించుకొనంగ బలములేమి లో శంకిలి బిట్టు తన్నుకొన జక్కన యారణ భీము వ్యోమిని గొంకక కూల్చెన విభుడు గోయనిమింట సుపర్వులార్వగన్. శ్రీకృష్ణుడు, రారా నువ్వు దొంగతనం చేస్తున్నావు, మిగిలిన వాళ్ళని కూడా దొంగతనం చేసేస్తావు, గోలో పెడుతున్నావు, నేను పట్టేసుకుంటాను అని కృష్ణుడు గట్టిగా ఒడిసి పట్టేసుకున్నాడు. వాడు కొండని పోలిన ఆకృతితో బింకంతో పొంగాడు, కానీ విడిపించుకోవడానికి వాడికి బలం లేకపోయింది. ఆ వ్యోమాసురుడికి మనస్సులో జంకుబట్టి గజగజ గజ తన్నుకుంటుంటే ఆ శ్రీకృష్ణుడు ఆ వ్యోమాసురుడిని శ్రీఘ్రంగా గట్టిగా పట్టుకోవడంతోనే వాడు చచ్చిపోయాడు. అప్పుడు ఆకాశం నుంచి పగవాడు మరణించాడని సంతోషంతో దేవతలు జయజయధ్వానాలు చేశారు. ఘోర ధనుజు నేల కూర్చి పర్వత గుహ వాతనున్న రాయి వ్రయ్యదన్ని గుహ చెరించుచున్న గోపాల కులగొంచు బల్లిదుండు గొల్ల పల్లె కరిగే. రక్షణ, ఆయన రక్షణ ఎంత రక్షణ అంటే, ఆయన బలవంతుడైన శ్రీకృష్ణుడు పర్వత గుహ వాకిల దగ్గర ఉన్న బండను ఒక్క తన్నుదన్నాడు, తగిలేసరికి ముక్కలు అయిపోయింది. ఈ గుహలో ఓ పిల్లలు దొంగల ఆటల్లో వెళ్ళిపోయి దాక్కున్నారు కదా, ఆ పిల్లలందరినీ రండి అని పిలుచుకుని రేపల్లకి వెళ్ళిపోయాడు అని. అలాగా ఆ రాత్రి అక్రూరుడు మధురా నగరంలో ఉండి తెల్లారు ఉదయాన్నే రథం ఎక్కి గోకులానికి పోతున్నాడు అని సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకు తెలియజేశారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. యదక్షర పదభ్రష్టం మాత్రహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే. జయ శ్రీకృష్ణ.